సో తెలంగాణలో మొట్టమొదటిసారిగా అస్మిత యోగాసన జోనల్ 2026 సౌత్ జోన్లో, అది కూడా మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం సార్? యాక్చువల్గా చాలా సంవత్సరాలుగా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశం ఆరోగ్యవంతంగా నిర్మాణం కాకపోతే ఆర్థికంగా ఎదగలేమని చెప్పి మొట్టమొదటి గుర్తించి 130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఇలా ప్రపంచ ఆటల పోటీలలో మన పర్ఫార్మెన్స్ చాలా చిన్నగా ఉంది, తక్కువ ఉంది. ఇష్యూ మెడల్ సమస్య కాదు, ఇష్యూ ప్రతిష్ట సమస్య కాదు, ఇష్యూ ఆరోగ్యానికి సంబంధించిన సమస్య అని చెప్పి స్పోర్ట్స్కి పెద్దపీట వేసింది మోడీ గారు. అంతేకాకుండా మన ప్రాచీన పద్ధతులు ఏవైతున్నాయో అందులో యోగా ఒకటి. యోగాని విశ్వవ్యాప్తం చేసే ఘనత కూడా మోడీ గారి. రూపాయి ఖర్చు లేకుండా, ఏ ఎక్విప్మెంట్ లేకుండా ఎవరింట్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఇలా దోహదపడతా ఉంది. ఈ దేశంలో ఇవాళ యువత పెడమార్గం తొక్కద్దని, ఈ యువత రేపటి సమాజ నిర్మాణంలో గొప్ప పాత్ర పోషించే వాళ్ళు కాబట్టి వీళ్ళని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని చెప్పి యోగాసన, అస్మిత యోగాసన లీగ్ ఇలా ఆడపిల్లలలో పెట్టి ఒక గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిండు. తప్పకుండా ఇవాళ ఫలితాలు రాకపోవచ్చు, కానీ ఈ ఖేలో ఇండియా స్పోర్ట్స్ వల్ల కావచ్చు, యోగా డే వల్ల కావచ్చు, ఇవాళ ఇట్లాంటి యోగాసన లీగ్ వల్ల కావచ్చు, 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒక ఆరోగ్యవంతమైన భారత్ నిర్మాణం అవుతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. ఇది చాలా ఎఫెక్టివ్గా గొప్పగా ముందు తీసుకుపోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఒకప్పుడు ఊళ్ళల్లో ఎవరి వాళ్ళు ఆడుకునేవాళ్ళు, వాళ్ళ సాంప్రదాయకమైన ఆటలలో వాళ్ళు మునిగి తేలేవాళ్ళు. ఇవాళ అన్నీ బంద్ అయిపోయినాయి. ఊళ్ళల్లో ఉండే కబడ్డీ బంద్ అయింది, షిరోవనే బంద్ అయింది. అంటే ఊళ్ళలో ఆటలు లేవు. ఊళ్ళలో ఆటలు అంటేనే క్రికెట్ అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మరొకసారి వాళ్ళ సాంప్రదాయమైనటువంటి ఆటలలో పాటలలో ఇవాళ ప్రజలు గొప్పగా భాగం పంచుకోవాలని, ఆరోగ్యవంతంగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.